చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలండి. ఇది వచ్చేసి 1/2 kg చికెను నేను ఒక అరగంట ముందే కడిగి పెట్టుకున్నాను. కొంచెం నిమ్మకాయ సాల్ట్ వేసుకొని అయితే నీట్గా కడిగి పెట్టండి, స్మెల్ పోతుంది అనేసి. ఇది వచ్చేసి ఆనియను, రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నా, ఇట్లా ఫ్రై చేయడానికి కట్ చేసి పెట్టుకున్నాను ముందే, టైం వేస్ట్ అనేసి ఎందుకని. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే నూరుకున్నా, ఇప్పుడుదే ఫ్రెష్ది. 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొత్తిమీర, పుదీనా చిన్న కట్ చేసిన, మా పిల్లలకు ఇట్లా ఉంటే తీసి పక్కన పడేస్తారనేసి ఇట్లా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కొత్తిమీర, ఇది కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇది పెరుగు 1 కప్పు, ఇది నిమ్మకాయ 2 నిమ్మకాయలు పిండి పెట్టుకున్నాను. ఇదైతే మనకు బిర్యానీ ప్యాకెట్ షాప్లో దొరుకుతుంది కాబట్టి ఒక ప్యాకెట్ అయితే తెచ్చి పెట్టుకున్నా. కేజీ రైసు. ఇప్పుడైతే బిర్యానీకి ఎంత కావాలో అంత కలిపి పెట్టుకుందాము. ముందుగా అయితే ఇంత ఉప్పు వేయాలి. ఫస్ట్ ఉప్పే వేసుకోవాలండి ఎప్పుడైనా. అలాగే కారం పొడి, ఇది హోమ్మేడ్ కారం పొడి, ఇక్కడ నుంచి తెచ్చింది కాదు, ఊరు నుంచి కొట్టించుకొని వచ్చిన. ఇది వేయడం వల్లనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనకు ఊర్లో ఎంతైనా టేస్ట్ అనేది వేరు ఉంటుంది కొనుక్కున్న దానికన్నా. చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా, దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మేము కారం ఎక్కువే తింటాము, మీరు ఎంత తింటారో అంత సరిపడంతా మీరు వేసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. లాస్ట్లో పెరుగు అనేది కలుపుతున్నాను చూడండి. అలాగే ఇంతకుముందు చూపించిన నిమ్మకాయ జ్యూస్ అన్నీ అయితే మంచి కలిపేటట్టు పెట్టుకోవాలి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా మందికి థ్యాంక్స్ అండి. మీరు చెప్పినవి కూడా నేను సరి చేసుకుంటాను. కాకపోతే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి అలా నాకు కొద్దిగా భయం అనేది వస్తుంది, అట్లా ఇది చేస్తున్నాను. కానీ మీరు చెప్పిన నేను తప్పకుండా సరి చేసుకుంటాను. ఇంకోటి చపాతీలు ఎలా చేస్తున్నారు, చాలా స్మూత్గా చేస్తున్నారని అడుగుతున్నారు కదా, అదేదో కామెంట్లో పెట్టండి. నన్ను అలా అడిగే బదులు నేను కూడా అది కూడా మీకు ఎలా చేస్తున్నా, ఏ పిండి వాడుతున్నా అనేది అయితే చూపిస్తాను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో. చూడండి, ఇలా అయితే నీట్గా కలిపి ఒక 1/2 అవర్ పాటు అయితే మనం పక్కకైతే పెట్టేసుకుందాం. ఈలోపు మనము ఈ రైస్ అయితే, బియ్యం అయితే ఎప్పుడు ఇలా తెల్ల కడుకోవాలండి. ఎందుకంటే ఏ మురికి ఉంటుంది, ఎంత ఉంటుంది, వాళ్ళు ఎవరు వాడతారనేది మనకు తెలియదు కాబట్టి ఏ వస్తువైనా మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు తెల్లగానే కడుక్కొని పెట్టుకోవాలి, వాటర్ బయటకు వచ్చేంత వరకు. దీంట్లో కొద్దిగా అయితే 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నా. ఎందుకు అని అంటే బియ్యం అంటుకోకుండా ఉంటాయి అనేసి, విడివిడిగా వస్తాయని. బిర్యానీ ప్యాకెట్లో వచ్చిన మసాలాలు మొత్తం వేస్తున్నా, ఆకు కూడా వేస్తున్నా. ఇప్పుడే పొయ్యి అంటే పెట్టి బియ్యం అయితే పొయ్యి మీద పెట్టిన. ఈలోపు మనం ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాము. నూనె అయితే బాగా కాగింది. ఈ ఆయిల్ అయితే వేస్ట్ అవ్వాలండి, ఎక్కువ ఉంది అనుకుంటారేమో. మళ్ళీ మనం ఇదే ఆయిల్ వాడతాము, ఆయిల్ అనేది మళ్ళీ తర్వాత అదే వాడుకుంటాం. ఇదైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇట్లా అయితే బ్రౌన్గా అయితే వేగిన తర్వాత వీటిని అయితే తీసుకోవాలి. మనం తీస్తుంటే అన్నీ, అందుకని మనం ముందే కొద్దిగా ఉన్నప్పుడే తీసేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి, లేకపోతే మారిపోతాయి. ఇంతకుముందు కలిపెట్టుకున్నాం కదా, దాంట్లో అయితే ఇప్పుడు వేయించుకున్న ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. అట్లనే చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇందులో బిర్యానీ మసాలా కూడా వేసాను, పౌడర్ వేసిన. దీంట్లో 1 టమాటా అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకుంటే మళ్ళీ ముక్కలు ఇదైతే కొంచెం అట్లా మరి ఇట్లా గట్టిగా అట్లా కలిపితే ముక్కలు అన్నీ అయిపోతాయి. ఇట్లా అట్లా కలిపి పొయ్యి మీద అయితే పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా ఇంతకుముందు అయితే మనం ఆనియన్స్ అయితే వేయించుకున్నాం కదా, ఆయిల్ అయితే వేస్తున్నాం. చికెన్ బిర్యానీ కాబట్టి ఆయన నాన్ వెజ్ అంటేనే ఆయిల్ ఎక్కువ ఉంటుంది, భయపడకండి, ఏం కాదు. దీన్ని ఇప్పుడు మూత మూసి పెట్టేద్దాం కొంచెంసేపు మగ్గేంత వరకు. అట్లే మంట తక్కువ చేసుకోవాలి, మొత్తం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడైతే బియ్యం అయితే 60% అయితే ఉడికినాయి. దీన్ని వంపుకోవాలి. అన్నం ఎప్పుడు ఇట్లా పొల్లు ఉన్నట్టుగానే చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ తర్వాత మనం దమ్ పెట్టేటప్పటికి మెత్తగా అయిపోతుంది. అందుకని 60% మాత్రమే ఉడికించుకోవాలి. దీన్ని ఇప్పుడు వాటర్ అనేది వంపేద్దాం. ఇక్కడ చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటుంది, లోపు మన రైస్ కూడా అయిపోతుంది. వంపేసి చికెన్ ఉడికేసి, చికెన్ అయితే ఉడుకుతుంది చూడండి. లోపు మనం రైస్ అయితే వంపుకున్నాం కదా,
ఇప్పుడైతే బిర్యానీ దమ్ పెట్టాలి. ఒక స్పూన్ నెయ్యి, దాంట్లో కొద్దిగా ఇట్లా పల్చగా మొత్తం వేసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా ఇట్లా బోగానికి నిండుగా వేసుకోవాలి, ఎక్కడ ఎల్తి లేనట్టుగా ఒక లేయర్ అనేది అయితే వేసుకోవాలి. దీంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవి ఆనియన్స్, మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు దానిపైన చికెన్, యాక్చువల్గా ఇట్లనే తినేటట్టుగా ఉంది కదా, బిర్యానీ అవసరమే లేకుండా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది నాకైతే. దీని మీద మళ్ళీ రైస్, ఇట్లా మొత్తం నిండుగా వేసుకోవాలి, ముక్కలన్నీ కనిపించకుండా. రైస్ కూడా చూడండి ఎలా ఎంత పొల్లు ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడైనా రైస్ తోటే ఉంటుంది. ఇంట్లో మళ్ళీ కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి. మా పిల్లలు అయితే చికెన్ కన్నా ఎక్కువ రైసే ఇష్టపడతారు. బిర్యానీ అంటే రైస్ ఇష్టపడతారు ఎక్కువ. ఇంకైనా మళ్ళీ కొంచెం రైస్ సేమ్. ఇప్పుడు దీన్ని అయితే పొయ్యి మీద పెట్టుకొని, పొయ్యి మీద పెట్టి సిమ్లో వేయించుకోవాలి. ఇంకా మనకు కాసేపట్లో బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. దీని నిండా నీరు పోసి పెట్టాలి, ఒక పొగన ఏమైనా సరే బరువు. మన చికెన్ బిర్యానీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు మీకు ఒక ముక్క అయితే తీసి చూపిస్తా. ఒక వన్ సైడ్ ఇలా సైడ్స్కి ఎంత బాగుందో కదా, ముక్కలు కూడా ఇలా వస్తాయి. వాసన అయితే ఎంత బాగుంది. వావ్, స్మెల్ సూపర్. బిర్యానీ అంటేనే చాలా మంది ఇష్టపడి తింటారు.